తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గ వైసీపీ నాయకులకు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామంటూ వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు. టీడీపీ నాయకులు బ్రహ్మనాయుడు పని అయిపోయింది అనుకుంటున్నారని, తాను వినుకొండకు రాకుండా అడ్డుకోవడం అసాధ్యమన్నారు. దాంట్లో నేను వినుకొండ శాసనసభ్యుడిగా పోటీ చేయడం, నేను కూడా ఓటమి చెందడం జరిగింది. కానీ నాకు కూడా 1,00,000 ఓట్లు పైచిలకు ఓట్లు రావడం జరిగింది. దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో లోపాలు ఏవైనా కావచ్చు, ఓటమి అనేది జరిగిన దానికి ప్రజలు ఇచ్చిన ఆ తీర్పుకి అన్ని విధాల కమిట్మెంట్ గా కట్టుబడి అయి ఉంటామని. ఓటు అనేది ఓటు హక్కు, వారి ఎవరికైనా మరి ఓటు వేసుకోవచ్చు. మరి అలాంటిది ఇవాళ మన రాష్ట్రంలో మొన్న ఎలక్షన్ జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో దాడులు కొనసాగుతున్నాయి. మేము కోరేది ఒకటే, మీరు గెలిచారు, బ్రహ్మాండంగా చేయండి. ఎవరు ఏ విధమైనటువంటి మా పార్టీ తరఫు నుంచి మాకున్న ఇక్కడ మేము పూర్తిగా సహకరిస్తాం. అంతేగాని ఈ దాడులు అనేది ఎప్పుడు మనకి అలాంటి సంస్కృతి లేదు, ఆ సాంప్రదాయం లేదు. దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, ఇక్కడ గెలిచిన శాసనసభ్యుడు కానీ దాన్ని ఒకసారి ఈ దాడులు అనేది ఆపాలని వారికి తెలియపరుస్తారు. ఇంకోటి ఏంటంటే, ఇలా మీరు చేస్తూ ఉంటే ఒక ఊరు కాదు, అన్ని గ్రామాల్లో ఇలాగే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో మరి ఏంటో ఆ సంస్కృతి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏనాడైనా వాళ్ళు శంకుస్థాపన చేశారు, ప్రారంభోత్సవాలు చేశారు, అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చాం. పార్టీలు ఎక్కడా చూడలేదు. కాబట్టి మీరు కూడా పార్టీలు ఎక్కడా చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తారని మీరు ఇవ్వాలని కోరుకుంటూ, చాలా మంది ఈ రోజు పెన్షన్ రాలేదని, మేమేమో అని ఇవన్నీ చెప్తా ఉన్నారు. అయినా అవన్నీ నేను ఈ రోజే కాదు కదా, ఇంక 3 రోజులు పంచుతానికి అందరికి ఇస్తారని అనుకుంటున్నాం. అందరికి పెన్షన్లు వస్తాయని అనుకుంటున్నాం. పార్టీ మార్పుపై వస్తున్న దుష్ప్రచారాన్ని జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ ఖండించారు. ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డితోనే తన ప్రయాణం అని స్పష్టం చేశారు. ఒక్కోసారి గెలుపు ఓటములు సహజమని, ప్రజా తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. రాంబాబు గారు అందరికీ రాజకీయ గురువు. మమ్మల్ని సర్పంచ్ చేశాడు, ఎంపీటీ చేశాడు, జడ్పీటీ చేశాడు. అందుగురించి గౌరవంగా కలవడానికి వచ్చాం తప్ప పార్టీ మారే ప్రసక్తి లేదు. అంటే ఆయన దగ్గరికి అందరూ కాంగ్రెస్ పార్టీ వస్తారు, కమ్యూనిస్టులు వస్తారు, తెలుగుదేశం వస్తారు, బీజేపీ వస్తారు, అందరూ వస్తారు. అందరూ ఆయన దగ్గర రాజకీయం నేర్చుకున్న వాళ్ళే. ఇప్పుడు తెల్లం బాలరాజు గారు ఉన్నారు, ఆయన కాంగ్రెస్ పార్టీ నేర్చుకున్న వాళ్ళే. అలాగే ఇప్పుడు బాలరాజు గారు నేర్చుకున్న వ్యక్తే. గంటా మురళి గారు కానీ చాలా మంది ఎమ్మెల్యేని చూసాం. రావురి కృష్ణ గారు, సత్యపండు గారు, వీళ్ళందరూ కూడా మరి ఎక్కడి నుంచి వచ్చినాడు తప్ప ఆ విధంగా రాజకీయ గురువుగా కావడం వచ్చాం తప్ప వేరే ఉద్దేశం కాదు. రాంబాబు గారికి అందరం శిష్యరకం చేసిన వాళ్ళమే. దానిలో ఒక పార్ట్ తప్ప, పార్టీ అయితే వైఎస్ఆర్ పార్టీలో ఉంటున్నాం. ఒక ప్రజాప్రతినిధిగా అందులో నేను యునానిమస్ జడ్పీటీసీ. యునానిమస్గా రాంబాబు గారు సహకరించారు. అప్పుడు ఆ విధంగా అన్ని పార్టీలు సహకరించారు. దానిలో ఒక పార్టీ తప్ప ఇది నేను పార్టీలో చేరే ప్రసక్తి లేదు, అసలు ఆలోచన లేదు. నేను జడ్పీటీసీగా నామినేట్ చేస్తే ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, ఎలక్షన్స్లో అందరూ కక్షల కార్పణ్యాలు తగ్గాలనే ఒక ఉద్దేశంతో ఆయన యునానిమస్ చేయడానికి ట్రై చేసి యునానిమస్ చేశారు. అది రాజకీయ గురువుగా మేము దానికి ఆయనకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం తప్ప పార్టీ అయితే మారే ప్రసక్తి. మొన్న హై స్కూల్లో ఏదో మీటింగ్ జరిగింది. స్థానిక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ అని ఆయనతో కలిసి నేను పాల్గొని మీ అందరూ చూశారు. అంటే అభివృద్ధి జయం అనే ఉద్దేశంతో తప్ప అభివృద్ధి జయం అనే నినాదంతో పార్టీ మారే అంత అవసరం లేదని చెప్పి నేను తెలియజేస్తాను. అభివృద్ధి విషయంలో ఏమైనా రోడ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, జడ్పీ ఫండింగ్ కానీ అటువంటి విషయాల్లో వస్తే పార్టిసిపేట్ చేస్తాం తప్పదు. పార్టీ గెలిపోవడంలో సహజం. ఇదే కర్ణాటక పాలిటిక్స్ చూసుకోండి మీరు. జయలలిత గారు, కరుణానిధి గారు ఇష్యూ తీసుకుంటే ఒకప్పుడు 240 వస్తే ఒకరికి 7 వచ్చినాయి, మళ్ళీ 7 వచ్చిన మళ్ళీ 250 వచ్చినాయి. ఆ విధంగా రాజకీయాల్లో గెలిపోవడం అనేది సహజం, కామన్ అది. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2019లో పరాజయం పొందారు, 2014లో జగన్మోహన్ రెడ్డి గారు పరాజయం పొందారు. అదే రీతిలో రాజకీయాలు ఉంటాయి తప్ప ఘోర పరాజయం పొందితే పార్టీ లేదనేది మాత్రం అది వాస్తవం. నేను 27 ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన సర్పంచ్గా నేను కంటెస్ట్ చేస్తే బందలో తిరిగి నేను సర్పంచ్ చేసాడు ఆయన. అప్పుడు అందరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఇప్పుడు నేను వైసీపీలోకి వచ్చాను, ఆయన వేరే పార్టీలో ఉన్నారు. అదే పరమ సత్యపండు గారు ఇక్కడ నుంచి వెళ్ళి తెలుగుదేశం ఉన్నాడు, రావురి కృష్ణ గారు అలాగే వెళ్ళారు. ఆ విధంగా ఈ ప్రాంతంలో ఉన్న నాయకులందరూ కూడా రాంబాబు దగ్గర నుంచి పుట్టిన వాళ్ళే, ఇక్కడ నేర్చుకున్న వాళ్ళే. దానిలో నేను ఒకనే, దానిలో కట్సిగా కలవడానికి వచ్చాను తప్ప దీంట్లో ఈ రోజు కలవడంలో అసలు ఏ విధమైన ప్రాధాన్యత లేదు. ఈ ప్రాంత ప్రజల యొక్క అవసరాలు ఏదైనా అభివృద్ధి విషయంలో అయితే మాత్రం ఒక ప్రజాప్రతినిధిగా మిగిలిన ప్రజాప్రతినిధితో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప పార్టీ విషయానికి వచ్చేసరికి నా పార్టీ నాదే.
తిరుమల శ్రీవారిని సినీ నటుడు సందీప్ మాధవ్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. స్వామిని దర్శించుకోవడానికి వచ్చాను. లాస్ట్ టైం కన్నా ఇప్పుడు చూస్తే తిరుపతి అంతా చాలా మారిపోయింది. నిన్న అన్నప్రసాదం తిన్నాను నేను. చాలా బాగుంది అన్నప్రసాదం. ఇంతకుముందు కొన్ని సమస్యలు ఉండేవి, ఇప్పుడైతే నాకేమీ సమస్యలు కనపడట్లేదు. అన్నప్రసాదం కానీ ఫెసిలిటీస్ కానీ భక్తులతో మాకున్న అన్నీ కానీ చాలా బాగా చేశారు. సో థ్యాంక్ యూ టీటీడీకి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి రామ్ బజరంగ్ అని మేము చేస్తున్నాను, డైరెక్టర్ గారు సుధీర్ గారు. సో ఇద్దరం ఒకసారి దర్శనం చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుని వచ్చాం. సో రామ్ బజరంగ్ టైటిల్ తొందరలోనే రిలీజ్ అవబోతుంది. సినిమా వచ్చి మనకి ఏంటంటే కొంచెం మాస్ యాక్షన్ అండి. మనకి లోకల్ కంటెంట్ తోటి ఫుల్ మాస్ యాక్షన్ తోటి రాబోతుంది సినిమా. నేను రాస్తారు ఇద్దరం కలిసి చేస్తున్నాం ఈ సినిమా. సో దాంతోపాటు ఇంకా మణి శర్మ గారు మ్యూజిక్, అజయ్ విన్సెంట్ గారి కెమెరా. సో ఇలా మంచి కాస్టింగ్తో వెళ్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. కాకినాడ జిల్లా ఉప్పాడలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తీర ప్రాంతం కోతకు గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చ. కృష్ణా డెల్టాకు తాగు సాగునీరు అందుతుందంటే అది పట్టిసీమ పుణ్యమే. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను విడుదల చేసిన మంత్రి నిమ్మల. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు సందీప్ మాధవ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN Digital యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.